ఇసుక అక్రమ రవాణా కారణంగా ధ్వంసమైన ఆకేరువాగు ఆయకట్టు గేటును పునర్నిర్మించాలన్న ప్రజల ఫిర్యాదుపై వరంగల్ జిల్లా కలెక్టర్ స్పందించారు. ప్రజావాణిలో రైతులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆయకట్టు గేటును పరిశీలించారు. సమస్యను పరిష్కరించాలని ఇరిగేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ అధికారులు కొమ్ములవంచ గ్రామంలో పర్యటించారు. ఆయకట్టు గేట్లను దుండగులు ధ్వంసం చేయడంతో నీరు వృధాగా పోతుందని, తద్వారా సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోయే అవకాశం ఉందని రైతులు అధికారులకు విన్నవించారు. ఆయకట్టును పరిశీలించిన అనంతరం నివేదిక తయారు చేసి పనులను త్వరగా పూర్తి చేయాలా చూస్తామని అధికారులు తెలిపారు. గ్రామం మదంతుర్తి అయ్యావుల వెంకటమల్లు. నేను ఈ ఆన్కట్టు 1904లో కట్టిన 100 కోట్లు కట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో తలుపులు రిపేరు చేయలేక ఒక రావణగూడెం, పార్కం, జయపురం, కంసర్దెపల్లె, మునియలేడు, మదంతుర్తి ఆ ఊర్లకు కట్టిన ఆన్కట్టు కనీసం కేవలం తలుపులు కనుక తొక్కకుండా నీళ్లు పైనుంచి వస్తాయి, కింద నుంచి పోతాయి. రైతుల కోసం కట్టిన కట్టు 100 కోట్లు పెట్టి 1 లక్ష 2 లక్షలు పెట్టి నీళ్లు పోకుండా కంట్రోల్ చేసే కార్యక్రమం ఎవరు చేతలేరు. ఈ ప్రభుత్వం నిండి కాలువ నడిచినప్పుడే నా బావిలో నీళ్లు ఉంటాయి. ఈ ఆన్కట్టు తొక్కలకుండా వెళ్ళిపోవాలనే కథ కాలువ వస్తుంది, నా బావిలో నీళ్ళు కూడా పోతాయి. సార్ మాకు ఇక ఉన్నదే గాబు, నేను చేసుకునేది కాదు. గ్రామం మదంతుర్తి అయ్యావుల వెంకటమల్లు. నేను ఈ ఆన్కట్టు